కథ విషయానికి వస్తే ఈ ప్రపంచంలో తన తండ్రియే తనకు ఒక సూపర్ హీరోగా భావించే కొడుకు తన తండ్రి కోసం ఏం చేశాడు, తను ఒక గ్యాంగ్స్టర్లా ఎలా మారాడు, అలాగే తన తండ్రి ప్రేమ కోసం తప్పించిపోయే తను ఒక మానసిక రోగిలాగా మారవలసిన పరిస్థితులు ఏమిటి, చివరకు తన తండ్రి ప్రేమను తాను దక్కించుకున్నాడా అన్నది మిగిలిన కథ మన థియేటర్లో చూడవలసిందే. హీరోగా చేసిన రణబీర్ కపూర్ తన నటనతో చాలా బాగా చేశారు. సహజసిద్ధమైన నటనతో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తండ్రి పాత్రలో చేసిన అనిల్ కపూర్ కూడా తన డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్గా చేసిన రషికా మందన కూడా తన పాత్రకు న్యాయం చేశారు. అలాగే విలన్ పాత్ర చేసిన బాబీ డియోల్ రావటం లేట్ అయింది, కానీ ఇవ్వాల్సిన ఇంపాక్ట్ మాత్రం మూవీలో పర్ఫెక్ట్గా తన పెర్ఫార్మెన్స్తో తన విలనిజంతో మనల్ని అందరినీ భయపెట్టడం జరిగింది. మూవీలో టెక్నీషియన్స్ విషయానికి వస్తే సినిమా ఫోటోగ్రఫీ అమిత్ రాయ్ డీసెంట్ వర్క్, మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హైలైట్ అయింది. మూవీలోనే కొన్ని సీన్స్ ఎలివేషన్ అవ్వడానికి మనం 3 గంటల 22 నిమిషాలు థియేటర్లో కూర్చున్నాము అంటే దానికి మెయిన్ కారణం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ వెరీ గుడ్ వర్క్. ఇప్పుడు చెప్పుకుందాం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గురించి. నిజంగా మీకు దండం సామి. డైరెక్టర్లు సినిమా 2.5 గంటలు థియేటర్లో ఆడియన్స్ కూర్చోబెట్టడానికి నానా తిప్పులు పడుతుంటే మీరు మాత్రం 3.5 గంటల సినిమా తీసి ఆడియన్స్ని థియేటర్ రప్పిస్తున్నారు. సందీప్ సార్, మీ టేకింగ్ మార్క్ యాక్షన్ డైరెక్షన్కి మా టేక్ ఏ బౌ. ఎమోషన్ ఫీలింగ్తో కూడిన కంటెంట్తో పాటుగా యాక్షన్ డ్రామా, వైలెన్స్ డ్రామాని ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అంతగా పెద్దగా నచ్చకపోవచ్చు, అలాగే చిన్నపిల్లలు చూడకపోవడం మంచిది. అలాగే దర్శకుడి చిత్రాన్ని తండ్రి కొడుకుల మధ్య సాగి సున్నితమైన కథాంశాన్ని తీసుకుని దాన్ని ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా వైలెన్స్ కథనాలు రాసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మూవీ ఈజ్ వెరీ డీసెంట్ గుడ్ మూవీ. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే థియేటర్లోనే చూడండి, మిస్ అవ్వకండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా మూవీ చాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.